హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. దానికి మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కరివేపాకు, 4 చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. నేను యాక్చువల్గా 250 గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నాను. సో 4 ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతాయి. దాంట్లో వచ్చేసి లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. ఈ రెండు బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాంట్లో నేను తీసుకున్న మటన్ యాడ్ చేసుకున్నాను. మటను ఇవన్నీ కూడా కొంచెం సేపు మనం మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గితే చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చి నేను చెట్టినాడు మసాలా పౌడర్ ప్యాకెట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకే మసాలాలో అవసరం లేదు. ఈ ప్యాకెట్ హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా మనం టైం లేదు, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ మసాలా పౌడర్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకే పౌడర్స్ యాడ్ చేసుకోవసరం లేదు. మనం సాల్ట్తో యాడ్ చేసుకోవాలి. లైట్గా టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకోవాలండి. దీనికి నేను 6-7 విజిల్స్ వచ్చేదాకా నేను కుక్కర్ పెట్టాను. యాక్చువల్గా మటన్ కదా, త్వరగా మనకి బాయిల్ అవ్వదు. సో అందుకనేసి నేను 6-7 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టాను. అంతే, వేడి వేడిగా మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.